హర హర మహాదేవ శంభో శంకర. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారణాసి నగరంలో ఆర్జే శంకర ఐ హాస్పిటల్ ప్రారంభించారు. ఆ ఇనాగరేషన్ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ వారణాసికి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారు కూడా విచ్చేశారు. విజయేంద్ర సరస్వతి స్వామివారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించారు. నరేంద్ర మోదీ గారి గురించి చాలా గొప్పగా విజయేంద్ర సరస్వతి స్వామి వారు మాట్లాడారు. అంతకంటే ముందు నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారు అన్నది కొన్ని విషయాలు తెలుగులో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మోదీ గారిని విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఏమన్నారో అది కూడా మనం చూద్దాం. నరేంద్ర మోదీ గారు కాశీ ప్రజలందరికీ నమస్కరించి ఆర్జే శంకర కంటి ఆసుపత్రిని వారణాసిలో ప్రారంభించడం చాలా చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విజయేంద్ర సరస్వతి స్వామివారు విచ్చేశారు. ఈ సమయంలో వీరి గురువుగారైనటువంటి కంచి కామకోటి పీఠాధిపతి పెరియవా అని చెప్పి పిలుస్తాము శ్రీ 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 జగద్గురు శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగల్ స్వామివారు వారిని ఒకసారి నేను ఈ సందర్భంగా తలుచుకుంటూ ఉన్నాను. అలాగే పరమ పూజ్యనీయ జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారిని కూడా నేను ఈ సందర్భంగా తలుచుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఒకే గురు పరంపరలో వచ్చినటువంటి ఒకే సాంప్రదాయానికి చెందినటువంటి ముగ్గురు గురువుల దగ్గర అనుబంధాన్ని కలిగి ఉండే వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకునే అవకాశము అదృష్టము నాకు వచ్చాయి. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా శంకర ఐ ఫౌండేషన్ అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసింది. ఆ సందర్భంలో వాళ్లతో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఆ సమయంలో శ్రీ శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామివారు గుజరాత్ విచ్చేశారు. ఆ సమయంలో నన్ను ఆశీర్వదించారు. అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయగలిగాము. ఇక అంతకుముందు కొన్ని సందర్భాలు జగద్గురు శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకునే అవకాశం అదృష్టం నాకు దక్కాయి. అలాగే విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీర్వాదాలు కొన్ని సందర్భాలలో తీసుకున్నాను. మరొకసారి ఈరోజు వారణాసిలో ఆ పరమశివుని సాక్షిగా ఇటువంటి సాధువులను సంత పురుషులను కలిసి వారితో మాట్లాడడం, వారి ఆశీర్వాదాలు తీసుకోవడం నా జీవితంలో చాలా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అత్యంత పరమ పవిత్రమైన వారణాసి పుణ్యధామం. ఇది ఒక మోక్ష నగరి. ఇటువంటి మోక్ష నగరిలో కంటి ఆసుపత్రిని ఈ విధంగా నిర్మించడము, భారీ ఎత్తున దీన్ని ముందుకు కొనసాగించే ప్రయత్నాలలో మేమందరం ఉండడము ఒక రకంగా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ ఆసుపత్రి పేరు ఆర్జే శంకర ఐ హాస్పిటల్. ఇందులో శంకర అన్న పదం ఆది శంకరాచార్యుల వారిని సూచిస్తుంది. ఆర్జే అంటే ఏమిటో కాదండి, నా మిత్రుడు శ్రీ రాకేష్ జుంజున్వాలా వారిని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. చాలా గొప్ప వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, సోషల్ సర్వీస్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే కీర్తిశేషులైనటువంటి శ్రీ రాకేష్ జుంజున్వాలా, అలాగే వారి శ్రీమతి రేఖా జుంజున్వాలా, ఇంకా వారి భర్త ఏ సహాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అయితే చేశారో వాటన్నింటినీ కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ రాకేష్ జుంజున్వాలా గారి పేరులోంచి మొదటి అక్షరాలను ఆర్జే, ఈ రెండు అక్షరాలను ఈ ఐ హాస్పిటల్ ముందు అంటే పేరు ముందు తగిలించడం జరిగింది. అందుకే దీని పేరు ఆర్జే శంకర ఐ హాస్పిటల్. ఇప్పుడు ఈ శంకర ఐ హాస్పిటల్ కోసం రాకేష్ జుంజున్వాలా వాళ్ళ ఫౌండేషన్ నుంచి 50% భూమిని అంటే హాస్పిటల్ నిర్మించడానికి కావాల్సిన 50% భూమిని ఉచితంగా దానం చేశారు రాకేష్ జుంజున్వాలా ఫౌండేషన్. అంతేకాదు మొత్తం కన్స్ట్రక్షన్ కాస్ట్స్ లోను, అలాగే ఈ హాస్పిటల్ సెల్ఫ్ సఫిషియెంట్ గా పనిచేసే స్థాయికి వచ్చేంత వరకు ఆపరేషనల్ కాస్ట్స్ ఉంటాయి కదా హాస్పిటల్ కోసం, వాటిని కన్స్ట్రక్షన్ కాస్ట్ లో 50% ఇవన్నీ కూడా రాకేష్ జుంజున్వాలా ఫౌండేషన్ ఎంతో దయార్ద్రమైన హృదయంతో దానం చేసేసింది. మొత్తం ఫుల్ కెపాసిటీలో చూస్తే హాస్పిటల్ 225 బెడ్స్ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్. 30,000 ఉచిత కంటి సర్జరీస్ ప్రతి సంవత్సరం ఈ ఆసుపత్రిలో జరగబోతూ ఉన్నాయి. అది టార్గెట్. ఈ హాస్పిటల్లో క్యాటరాక్ట్ చికిత్సలు, కార్నియా, గ్లూకోమా, యూవీఈఏ సర్వీసెస్, విజన్ ఎన్హాన్స్మెంట్ రీహాబిలిటేషన్, అలాగే ఆర్బిట్ అండ్ ఆక్యులోప్లాస్టీ, పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజీ, ఇట్లా ఐకి సంబంధించినటువంటి ఇంకా
ఎన్నెన్నో అద్భుతమైన సర్వీసెస్ ను పేద ప్రజల కోసం అందించబోతోంది ఈ కంటి ఆసుపత్రి. పేద ప్రజలందరికీ ఉచితంగా ఈ ఆసుపత్రిలో కంటి శస్త్రచికిత్సలు జరగబోతూ ఉన్నాయి. ఎవరెవరికైతే అవసరం ఉంటుందో, ఎవరి దగ్గర అయితే డబ్బు లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా కాశీలో పెట్టినటువంటి ఈ ఆర్జే శంకర ఐ హాస్పిటల్ ఉత్తరప్రదేశ్ వాసులకు, బీహార్ వాసులకు, ఉత్తరాఖండ్ వాసులకు, మధ్యప్రదేశ్ వాసులకు, నేపాల్ వాసులకు, వీళ్ళందరికీ కూడా ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయబోతోంది. అయితే ఈ సందర్భంగా పెద్దలు, గురువులు చెప్పిన ఒక అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అజ్ఞానాన్ని పారద్రోలాలి అంటే జ్ఞానము అనే వెలుతురు కావాలి. ఇవన్నీ కూడా మన పెద్దలు చెప్పి ఉన్నారు. మనం దీపాన్ని వెలిగించేటప్పుడు కూడా చీకట్లను పోగొట్టడానికి ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాము. అలాగే మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడం కోసం జ్ఞానం అనే జ్యోతిని మా హృదయంలో వెలిగించు ఓ పరమాత్మ అని చెప్పి మనం నమస్కరిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ కంటి ఆసుపత్రి కేవలం ఆధునికతకు మాత్రమే సూచనగా లేదు. ఇది ఆధ్యాత్మికత, ఆధునికత రెండింటినీ మేళవించినటువంటి ఆసుపత్రి. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఎందరో సాధువులను, సంతు పురుషులను ఈరోజు చూస్తున్నారు. వారందరూ మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. అలాగే వేదిక మీద మనం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఇటువంటి మహనీయులు, మహాత్ములు మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు. అంటే ఈ ఆసుపత్రి స్పిరిచువాలిటీ అలాగే మోడర్నిటీ, అంటే ఆధ్యాత్మికత, ఆధునికత రెండింటినీ కలిపి మేళవించినటువంటి ఒక గొప్ప ఆసుపత్రిగా ఉండబోతోంది. పరమశివుని పాదాల చెంత ఈ ఆసుపత్రి ఉంది. అంతకుముందు శంకర ఐ హాస్పిటల్ వారణాసిలో ఉంది, చిత్రకూట్లో ఐ హాస్పిటల్ ఉంది. ఈ రెండు ఐ హాస్పిటల్స్ ను కలిపి భారీ స్థాయిలో వారణాసిలో పెడదాము అని నేను వీళ్లను రిక్వెస్ట్ చేశాను. పెద్దలందరూ కూడా ఒప్పుకున్నారు. అందువల్ల చిత్రకూట్ ఐ హాస్పిటల్ అలాగే వారణాసిలో ఉన్నటువంటి ఐ హాస్పిటల్ రెండూ కలిపి, అంటే అక్కడ ఉన్నటువంటి ఐ హాస్పిటల్స్ అలాగే ఉంటాయి, రెండూ కలిపి భారీ స్థాయిలో ఈ ఆర్జే శంకర ఐ హాస్పిటల్ రూపుదిద్దుకుంది. నిజానికి కాశీ నగరంలో లేదా కాశీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి గ్రామాలలో ఉండే ఎందరో పేదలు చిత్రకూట్ ఐ హాస్పిటల్కు వెళ్లి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు పొందారు. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ ఈ వారణాసిలో ఉన్నటువంటి అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ సహాయ సహకారాలు అందించబోతోంది. 21వ శతాబ్దంలో మనం ఓల్డ్ మెంటాలిటీని, అంటే పాత పద్ధతులను, పాత అప్రోచ్ను పక్కన పెట్టేదలుచుకున్నాము. ముఖ్యంగా హెల్త్ కేర్ విషయంలో. అంతకుముందు అనారోగ్యం చేస్తే ఏమేం చేసేవాళ్ళు, ఎట్లా ఆలోచించేవాళ్ళు అన్నటువంటి ఆ పాత పద్ధతిని, పాత అప్రోచ్నే పక్కన పడేస్తూ ఉన్నాం. మొత్తం మన భారతీయ హెల్త్ కేర్ స్ట్రాటజీకి 5 పిల్లర్స్ ఉన్నాయి. 1 హెల్త్ కేర్, 2 టైమ్లీ డయాగ్నోసిస్, 3 ఫ్రీ మెడిసిన్స్, 4 ట్రీట్మెంట్, 5 బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ అడిక్వేట్ డాక్టర్స్ ఇన్ స్మాల్ టౌన్స్. అలాగే చిట్ట చివరగా ఎక్స్పాన్సివ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఇవి మనం మూల స్తంభాలుగా చూస్తున్నాం. ఇక చివరగా ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సాధువులు, సంత పురుషులందరికీ మరొకసారి నమస్కరిస్తూ ఉన్నాను. ఇదండి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఉపన్యాసంలో ఉన్నటువంటి అంశం. నరేంద్ర మోదీ గారండి మరొక అంశాన్ని కూడా మాట్లాడారు. కుటుంబవాదం ఇది దేశానికి చాలా పెద్ద ముప్పు. యువతకు అవకాశాలు ఇవ్వడంలో ఈ కుటుంబవాదాన్ని నడిపిస్తున్న వాళ్లకు నమ్మకం లేదు. అందుకే ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన లక్షలాది మంది యువత రాజకీయాలలో చాలా చాలా యాక్టివ్ గా పాల్గొనాలి అని చెప్పి నేను అంతకుముందు ఎర్రకోట నుంచి పిలుపునిచ్చాను. మరోసారి చెప్తూ ఉన్నాను. దేశ రాజకీయాలను మార్చడం కోసం, అవినీతిని మార్చడం కోసం, పూర్తిగా అవినీతి పరులను మార్చడం కోసం, అవినీతిని పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి అవతల పారేయడం కోసం, కుటుంబవాద సిద్ధాంతాన్ని నిర్మూలించి అవతల పడేయడం కోసం ఒక ఉద్యమంలాగా చేపట్టాలి. ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబాలకు చెందిన లక్షలాది మంది యువత రాజకీయాల్లోకి రండి, రాజకీయాలలో పాల్గొనండి. ఆ దెబ్బకు కుటుంబ రాజకీయాలు చేసే వాళ్ళందరూ పక్కకు తొలగిపోవాల్సిందే. ఇది కూడా నరేంద్ర మోదీ గారు మాట్లాడారండి. సరే, కాంగ్రెస్ పార్టీని, సమాజ్వాదీ పార్టీని, అంటే ఆశ్రిత పక్షపాతాన్ని పోషించేటటువంటి
ఇటువంటి పార్టీలను కూడా ఉతికారేశారు మోదీ గారు. గతంలో 1,000 కోట్ల రూపాయల కుంభకోణాలు పత్రికల్లో పతాక శీర్షికల్లో ఉండేవి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇట్లా నరేంద్ర మోదీ గారు చాలా చాలా ప్రసంగించారు. ఇక ఆ తర్వాత కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య స్వామివారు అంటే విజేంద్ర సరస్వతి స్వామివారు వారు మాట్లాడుతూ పరమాత్మ నరేంద్ర మోదీని అలాగే ఎన్డీఏను అనుగ్రహించాడు. ఎన్డీఏ అంటే నరేంద్ర దామోదర్ దాస్ కా అనుశాసన్ అంటే నరేంద్ర దామోదర్ దాస్ పరిపాలన. ఇది ఎన్డీఏ అంటే అందరి సంక్షేమానికి కృషి చేస్తున్నారు నరేంద్ర మోదీ. ప్రపంచంలోనే ఆదర్శవంతంగా ఈ ప్రభుత్వం ఉంది. ఈ మధ్య కాశ్మీర్ ఎన్నికల ఫలితాలను కూడా గమనించాము. చాలా చాలా అద్భుతంగాను చాలా ఆనందంగాను అనిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో మాకు చిరకాలంగా అనుబంధం ఉంది. కోయంబత్తూరులో మొట్టమొదటి నేత్ర వైద్యశాలను ప్రారంభించాము. ఇది 17వది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన నియోజకవర్గమైన వారణాసిలో ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడం మనం చూస్తున్నాము. నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండడం వల్ల భారతదేశంలో సరికొత్త విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. భారతదేశం యొక్క విలువ ప్రపంచంలో అందరూ గుర్తించే స్థాయి లోపలికి పరిస్థితులు వెళుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం అందరికీ ఆదర్శవంతంగా ఉంటోంది అని చెప్పి విజేంద్ర సరస్వతి స్వామివారు మాట్లాడారండి. నరేంద్ర మోదీ గారిని ప్రశంసలతో ముంచెత్తారు. నిజానికి ముందుగా విజేంద్ర సరస్వతి స్వామివారు సంస్కృతంలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వారు ఆ తర్వాత అందరికీ అర్థమయ్యే విధంగా హిందీలోనూ మాట్లాడారు. నరేంద్ర మోదీ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక చివరగా అండి ఒక విషయం చెప్పి ముగిద్దాం. నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమంతో పాటు అంటే ఆర్జే శంకర ఐ హాస్పిటల్తో పాటు వారణాసిలో నిన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ అలాగే ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ఆగ్రా, బగ్డోగ్రా, రేవా, అంబికాపూర్, సార్సావా విమానాశ్రయాల పనులకు కూడా నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేశారు. వెస్ట్ బెంగాల్లో 1,500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మొత్తం అండి 6,700 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ పనులకు నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేశారు నిన్న. సో అవన్నీ కూడా అండి అద్భుతంగా నిర్మాణాలు జరగబోతూ ఉన్నాయి. ఇక ఈ శంకర ఆర్జే శంకర ఐ హాస్పిటల్ వారణాసిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ లాగా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచబోతోంది. అంటే వారణాసిలో నరేంద్ర మోదీ గారు ఎన్నెన్ని కార్యక్రమాలు చేపడుతూ ఏ స్థాయి దాకా వారణాసిని తీసుకెళ్తున్నారు అన్నది ఇక్కడ మనందరం ఒక్కసారి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అది విషయం. ధన్యవాదాలు.